పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. కర్ణాటక రాష్ట్రం పరిధిలో ఉన్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండుకుండలా మారిపోతున్నాయి. ఆల్మట్టి డ్యాంలో దాదాపుగా పూర్తి స్థాయికి చేరింది. ఆల్మట్టి డ్యాం పూర్తి సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 92 టీఎంసీల నీరు ఉంది. గత వారం రోజుల్లోనే డ్యాంలోకి 75 టీఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో మరో 4-5 రోజుల్లో ఆల్మట్టి పూర్తిగా నిండుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నారాయణపూర్ డ్యాంలో 33 టీఎంసీలకు గాను ప్రస్తుతం 23 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అటు తుంగభద్రలోని వరద కొనసాగుతుంది. ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తితే ఆ నీరంతా జూరాలకు రానుంది. ఈ నెలాఖరు కల్లా శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద రావచ్చని అధికారులు భావిస్తున్నారు. సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం వద్ద నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 23,678 క్యూసెక్కుల ఇన్ఫ్లోతో ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం ఉంది. డ్యామ్ లో మొత్తం 129.72 టీఎంసీల కెపాసిటీ గాను 92.17 టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వ ఉంది. నారాయణపూర్ రిజర్వాయర్లు అయితే 25.50 టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుతం అయితే రెండు ప్రధాన రిజర్వాయర్లు కూడా ఈ రెండు గత ఏడాది ఈ సమయానికి అయితే 40.21 టీఎంసీ నీళ్లు ఉంటే ప్రస్తుతం 117.67 టీఎంసీల నీరు ఉన్నట్లు మనకు ఇప్పుడు వస్తున్న ఇన్ఫోన్ బట్టి తెలుస్తోంది. అలాగే ప్రకాశం బ్యారేజీ పైన ఇప్పుడు తూర్పు డెల్టా రెగ్యులేటర్ నుంచి 900 క్యూసెక్కులు ఏలూరు బందరు కాలువలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1500 క్యూసెక్కుల కృష్ణా నీటిని విడుదల చేసింది. ఈ ముందుగా నీటిని 11 అసెంబ్లీ నియోజకవర్గాలు తాగునీటి అవసరాలకు వినియోగించి తర్వాత ఖరీఫ్ పంటలకు వినియోగించనున్నారు. ఈ ఖరీఫ్ పనుల్లో భాగంగా రైతులు విత్తనోత్పత్తి కూడా చేపట్టారు. ఎందుకంటే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు అలాగే ఇప్పుడు డ్యాంలలో ఇన్ఫ్లో కూడా పెరుగుతోంది కాబట్టి ప్రస్తుతం అయితే శ్రీశైలం ఎగువన కురుస్తున్న ఈ భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాం నుంచి దిగువన ఉన్న ఈ రిజర్వాయర్లు నిండే నీటి విడుదలపై కూడా రైతులందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం లో 92 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. పూర్తి రిజర్వాయర్ స్థాయి 1705 అడుగులు అయితే అలాగే 129 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ప్రస్తుతం 1697 అడుగులకు నీటి మట్టం చేరుకుంది ఆల్మట్టి డ్యాం. మరి 37 టీఎంసీలతో ఆల్మట్టి ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కి చేరుతుంది. అయితే గత ఏడాది అయితే ఇదే సమయంలో రిజర్వాయర్ లో 1667.39 అడుగులు ఉండేది. 22.80 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉండేది. ఈసారి అయితే రిజర్వాయర్ లెవెల్ పెరిగింది ఈ సమయానికే. ఎందుకంటే పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో కూడా బాగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో అతలకుతమవుతున్నారు అక్కడ కూడా. అదేవిధంగా నారాయణపూర్ రిజర్వాయర్ 1605.38 అడుగులకు చేరుకోగా ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 1615 అడుగులు ఉంది. అంటే పూర్తి సామర్థ్యం 37.64 టీఎంసీలకు గాను 25.50 టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వ ఉంది నారాయణపూర్ డ్యామ్ లో. గత ఏడాది అయితే ఇదే సమయానికి రిజర్వాయర్ లో 17.41 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. ఇక ఆల్మట్టి డ్యామ్ నుంచి నీటిని విడుదల చేస్తే శ్రీశైలము నాగార్జున సాగరు పులిచింతల వద్ద మరింత దిగువకు నీటి మట్టాలు పెరుగుతాయి. ఎక్కువ ఇంట్లో వస్తాయి. ప్రస్తుతం శ్రీశైలంలో 800 వద్ద 36.30 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే ఈ రోజు ఉదయం ఇది నీటి నిల్వను బట్టి చూస్తే మనము ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ అయితే 885 అడుగులు ఉంటే మొత్తం సామర్థ్యం 215.81 టీఎంసీలు ఉంది. అంటే 885 అడుగులు పూర్తి సామర్థ్యం 813 అడుగులకు శ్రీశైలం డ్యాం నీటి మట్టం ప్రస్తుతం చేరుకుంది. సందీప్, ప్రస్తుతం అంటే వరదలు ఇలాగే కొనసాగితే డ్యాంలు పూర్తిగా నిండడానికి ఇంకెంత సమయం పడుతుంది? నిండిన డ్యాంలు గేట్లు ఎప్పుడు తెరిచే అవకాశం ఉంది? సందీప్, ఇప్పుడు పశ్చిమ కనుమలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఊరకలు పడుతోంది. బాగా ఫాస్ట్ గానే పడుతున్నట్లు తెలుస్తోంది మనకి. కర్ణాటక రాష్ట్రం పరిధిలో ఉన్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా తొలగిలాడుతున్నాయి. ఆల్మట్టి డ్యామ్ లో దాదాపు ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరిందని మనం ఇందాక చెప్పుకున్నాం. ఎందుకంటే పూర్తి డ్యామ్ సామర్థ్యం 123 టీఎంసీలు అయితే ప్రస్తుతం 92 టీఎంసీలకు చేరుకుంది. ఇది గత వారం రోజుల్లోనే డ్యామ్ లోకి 75 టీఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి కురుస్తున్న వరదలతో మరో 4-5 రోజుల్లోనే ఆల్మట్టి డ్యాం పూర్తిగా నిండుతుందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇక నారాయణపూర్ డ్యామ్ లో కూడా 33 టీఎంసీలకు గాను ప్రస్తుతం 23 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.
అటు తుంగభద్ర డ్యామ్ కూడా భారీగానే వరద కొనసాగుతున్నట్లు మనకు తెలుస్తోంది. ఆల్మట్టి డ్యామ్ గేట్లకు ఎత్తితే ఆ నీరంతా జూరాలకు నారాయణపూర్ నుంచి జూరాలకు చేరుతుంది. ఈ నెలాఖరుల కల్లా అక్కడి నుంచి జూరాల నుంచి శ్రీశైలం డ్యామ్ లోకి భారీగా వరద రావచ్చని అధికారులు భావిస్తున్నారు. సందీప్, ప్రస్తుతం అయితే ఆగస్టు నాటికి శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద వచ్చింది. ఆగస్టు మొదటి వారంలో ఆ విధంగా శ్రీశైలం డ్యామ్ గేట్లు కూడా పూర్తిగా ఎత్తే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతోంది సందీప్.